వాళ్ళకి పంచుతున్నది ఎవరో ఈ లిస్టు ద్వారానే అర్థమవుతుంది. వికే గారు రైట్. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది సలహాదారులు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఎవరు, మన సోమయాజులు గారు, శర్మ గారు, ఇట్లా 5గురో 6గురో ఉన్నారు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. కేవీపీ రామచంద్రరావు గారు, ఇట్లా ఓకే. ఎందుకంటే చాలా పైగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కూడా, పెద్ద రాష్ట్రము, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని సలహాలు కూడా అవసరం కాబట్టి ఆయా రంగాల్లో నిపుణులు తీసుకొచ్చారు. ఎలాంటి నిపుణులు వాళ్ళు? సోమయాజులు గారు ఆర్థిక రంగంలో బ్రహ్మాండమైన ఎక్స్పర్టైజ్, శర్మ గారు ఇరిగేషన్ రంగంలో ఆయన, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జలయజ్ఞం అనే ఒక పెద్ద ఇది పెట్టుకున్నాడు కాబట్టి ఓకే, అంతవరకు ఎవరు తప్పట. 6గురు కాదు 10 మందిని పెట్టుకొని మంచి మంచి రంగాల్లో. ఆ క్యాబినెట్ కంటే ఎక్కువ మంది సలహాదారులు అయిపోయి నెలకి 2.5 కోట్లు ఒక వ్యక్తికి చెల్లించడం అని అంటే దీన్ని మనం ఎలా చూసుకోవాలి? దోచుకో, పంచుకో, తినుకో అని ఈయన గారు కనిపెట్టిన సూత్రం వాళ్ళకే వర్తించున్నట్టు ఉంది చూస్తూ ఉంటే, ఈ లెక్క అంతా చూస్తూ ఉంటే. గఫూర్ గారు. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఇది ప్రైవేట్ కంపెనీ కాదండి, గవర్నమెంట్ అనేది. అవును, గవర్నమెంట్ అనేది పబ్లిక్ ఆన్సరబుల్ ఇన్స్టిట్యూషన్. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు కానీ, రాజ్యాంగం యొక్క ఇంప్లిమెంటేషన్లో కానీ ఇంత తెలివి ఎవరికి రాలే. ఇవి ఏది సలహాదారులను ఎంతమంది పెట్టుకోవాలనేది ఇప్పుడు వరకు ఏమి నిర్దిష్టత లేదు దాని మీద. మంత్రులకు, ఎందుకంటే మంత్రులు అనేటువంటి వాళ్ళు వివిధ శాఖల్ని వాళ్ళు పరిపాలించాలా, వివిధ శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షించాలా, అధికార యంత్రాంగాన్ని కదిలించాలన్న కోసం మంత్రులను పెట్టుకున్నారు. మంత్రులకు కూడా రిస్ట్రిక్షన్ ఉందండి. 15% మించి మంత్రులు ఉండడానికి వీల్లేదు. జంబోజెట్ మినిస్ట్రీస్ ఉండకూడదు. ఇంతకుముందు ఉన్నాయి కానీ ఆ తర్వాత ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, దొడ్డిదారిన తమ బంధుగణాన్నో లేదా తమ ఆశ్రిత జనాన్నో ఈ సలహాదారులు అనేటువంటి పేరుతో అధికార యంత్రాంగంలో చొప్పించి రాజకీయ ఆధిపత్యము లేదా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఈ ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చూస్తే సార్, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, బొమ్మలండి. ఆ తోలు బొమ్మలాటలో తోలు బొమ్మకు ఎంత విలువ ఉందో మంత్రులకు అంతే విలువ ఉంది. ఈ మంత్రుల పేర్లు కూడా చాలా మందికి తెలియవు. మంత్రుల శాఖలన్నీ సలహాదారులు నిర్వహిస్తున్నారు. మంత్రులకు ఆ కారుకు దీపం పెట్టుకొని తిరగడానికి తప్ప అంతకు మించినటువంటి అధికారం ఇక్కడ ఏం లేదు. పర్యవేక్షణ కూడా మొత్తం వీళ్ళే చేస్తారు. ఫైల్ అన్ని కూడా వీళ్ళే చూస్తారు. ఎక్కడ మంత్రి సంతకం పెట్టాలో మంత్రి దగ్గర పంపి సంతకం పెట్టి పంపించాలి. దానికోసం సిగ్గు లేక మంత్రులుగా ఉంటున్నారు వీళ్ళు. బొమ్మలు, తోలు బొమ్మలు. మొత్తం అధికారాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు జగన్ రెడ్డితో పాటు ఉండేటువంటి ఈ సలహాదారులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది రాజ్యాంగ అతీతమైనటువంటి ఏర్పాటు. ఇది రాజ్యాంగం పర్మిట్ చేయడు దీన్ని. మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ఎవరు సలహాదారుగా ఉండొచ్చు అనే దానికి ఒక నిర్వచనం ఉంది. ప్రత్యేక నిష్ణాతులు, ఆ రంగంలో ప్రభుత్వం యొక్క పనికి తోడ్పడేటువంటి వాళ్ళు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి మేధా సంపత్తి కలిగిన వాళ్ళను ప్రత్యేకంగా సలహాదారులుగా పెట్టుకోవచ్చు. అది కూడా తాత్కాలికంగా అనేది ఉంది. ఇక్కడేమండి, ప్రభుత్వం 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు సలహాదారులు ఉన్నారు. ఏం సలహా ఎవరు తెలియదు. ప్రజాధనం ఖర్చు పెడుతున్నప్పుడు అకౌంటబిలిటీ లేదా? అసలు పట్టాభి గారు టీవీలో మాట్లాడుతున్నారు, హైకోర్టులో పిల్లేయాల వీళ్ళ మీద. ఇంతమందికి ఇంత డబ్బు ఎట్లా